ఏయోటి ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ కొంత వాస్తవాలను చూడాల్సిన అవసరం ఉంది. సరే పార్టీల వారిగా మీరు నేను డిఫెన్స్, ఆ పార్టీ ఈ పార్టీని డిఫెన్స్ కాకుండా వాస్తవం చూసుకుంటే నిజంగా కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు తెలంగాణ ఉద్యమానికి సారథిగా ఉన్నటువంటి కేసీఆర్ అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నీళ్లు నియామకాలు నిధులు అనేటువంటి అంశం వస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఆ స్థాయి అభివృద్ధి ఎక్కడ కూడా కనబడలేదు. అభివృద్ధి ఎక్కడ కనబడలేదు అంటే వీళ్ళకి తెలియకుండా అయిపోయినటువంటి హైటెన్షన్ టవర్స్, పెద్ద పెద్ద టవర్స్ కట్టడం. టవర్స్ ప్రభుత్వం కాదు, రోడ్లు కార్పొరేట్ సెక్టారు ఇవి ఈ గచ్చిబౌలి హైటెక్ సిటీ ఇక్కడిక్కడ డెవలప్ అయితే కాదు, గ్రామీణ వాతావరణం నుంచి కూడా రావాలనేటువంటి పరిస్థితికి వస్తే ఆ స్థాయి అభివృద్ధి ఏం కనబడలేదు. 9.5 సంవత్సరాలు వీరు చేసినటువంటి అభివృద్ధి ప్రతి అంశంలో ఎక్కడనో ఒక దగ్గర అవినీతి కంపల్సరీ కనపడుకుంటూ వచ్చింది. దాని మయమే కాదు, ప్రత్యక్షంగా అనేకమైనటువంటి నివేదికలు ఇచ్చినవి ఉన్నాయి. కేంద్రం చేసినటువంటి, రాష్ట్రం చేసినటువంటి అనేక నివేదికల రూపం ఉన్నాయి. ఒక్కటి విషయం కాదు, ఏ విషయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ అంటే వీళ్ళు ఇవ్వలేదు, గొర్రెల స్కాము, బర్రెల స్కాము, చేపల స్కామ్, అసలు ఒకటి అంశం కాదు. ఏ శాఖకు సంబంధించినటువంటి అనేక శాఖలలో వారి శాఖలో ఉన్నటువంటి పనితీరు సమన్వయంగా లేకపోవడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు జరిగినటువంటి దాఖలు ప్రజలందరూ కూడా గమనించారు. ప్రత్యక్షంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలు అది నిర్ణయం వాళ్ళకి తెలుసు కదా, జరిగినటువంటి అభివృద్ధి లేదా వారు అనుకున్నటువంటి స్థాయి అభివృద్ధి కాలేదు కాబట్టే ఏంది అంటే చివరికి ఉన్నటువంటి పార్టీని ఎక్కడ తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టారు. ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ ఆ రోజుల్లో మళ్ళీ ఓడిపోయి మళ్ళీ ఫామ్ హౌస్కే పోయిండు. కారణం ఏంది? ప్రజల్ని గెలిచిన తర్వాత, గెలవక ముందు ఉన్నటువంటి ఆలోచన విధానం గెలిచిన తర్వాత పూర్తి భిన్నంగా ఏమన్నా ప్రగతి భవన్లో కూర్చొని ప్రగతి భవన్ నుంచే చర్చలు లేదా ప్రగతి భవన్ ఒకానొక సమయంకి వచ్చే వరకు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ప్రగతి భవన్లకు పోలేనటువంటి పరిస్థితి. అంటే అలాంటి హోంమంత్రి కూడా మంత్రులు కూడా ప్రగతి భవన్లోకి కాలు పెట్టలేనటువంటి పాలన నడిచింది. ఆ పాలన అంతా ప్రజలు చూసిర్రు. అంటే గతంతో ఇప్పటికి పోలిస్తే అంటే 10 సంవత్సరాలు అంతకన్నా ముందు సంవత్సరాలు చూస్తూ ఉంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ప్రజల్లో చాలామందికి అనేక విషయాల మీద అవగాహన వచ్చింది. సోషల్ మీడియా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఈ మధ్యలో సామాన్యులు కూడా ఒక అంశం మీద క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడో ఇంట్లో కూర్చొని కనీసం కొంత అవగాహన ఉన్నటువంటి మహిళ కూడా క్వశ్చన్ చేస్తూ ఉంది. నాకు రైతు బంధు రాలేదని, లేదా నాకు పథకాలు వస్తలేవని, లేదా ప్రభుత్వం వైఫల్యం మీద సామాన్యులు కూడా గలమెత్తేటువంటి పరిస్థితులు. అవన్నీ పరిస్థితులు బెడిసికొట్టి ఏమైంది, చివరికి ప్రభుత్వం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పంచన చేరింది ప్రభుత్వం. ఇక్కడ ఈ మొత్తంలో కూడా చూస్తూ ఉంటే ఏ సెంటిమెంట్ అది ఉండే ఆ సెంటిమెంట్ని పక్కన పెట్టడం అది ముమ్మాటికి తప్పు. బీఆర్ఎస్ చేసిన తప్పు, చాలా పెద్ద తప్పు ఏంటంటే టీఆర్ఎస్ అనేటువంటిది తెలంగాణ యొక్క సెంటిమెంట్ని పక్కన తీసి బీఆర్ఎస్ అని పోయి మన రాష్ట్రంలో మనం ఒరగలేనప్పుడు, మన రాష్ట్రాన్ని మనం పూర్తిస్థాయి అభివృద్ధి చేయనప్పుడు పక్క రాష్ట్రం పోయేటువంటి పరిస్థితిని, పక్క రాష్ట్రం ఉన్నటువంటి రైతులకు పోయి డబ్బులు ఇస్తూ ఉన్నారు. మన దగ్గర రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నాం, ఇచ్చినాము రైతు బంధు ఇచ్చినాము, అది ఇచ్చినాము. నేను ఏమంటున్నా, ఏది ఇచ్చినా ముందు మన రాష్ట్రం పూర్తి అభివృద్ధి చెందిన తర్వాత పక్క రాష్ట్రం వైపు చూసేటువంటి ప్రయత్నం చేసేది కాకుండా రాజకీయ కాంక్ష, దేశంలో ఇంకేదో చేయాలని, ఇంకోటి ఏదో చేయాలని, ఇంకో ఫ్రంట్ ఈ ఫ్రంట్ అనేటువంటి భావనతో కేసీఆర్ చేసినటువంటి పెద్ద పొరపాటు. ఆ 9.5 సంవత్సరాల పొరపాటులో అది బలమైనటువంటి పొరపాటు. ఆ పొరపాటు వల్లనే ఇవాళ పరిస్థితి ఇట్లా అయింది. ఒకవేళ నిజంగా లేదు అంటే ఏ ప్రభుత్వమైనా స్థిరంగా ఉంటే అభివృద్ధికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ఆ ప్రభుత్వం మారి ఇంకో ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అభివృద్ధికి వెనుకడిగేటువంటి ప్రమాదం క్లియర్ కనబడతా ఉంది. అట్లనే కదా ఇలా మన కేసీఆర్ పరిస్థితి, మన బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లయింది. ఇలా కేసీఆర్ కూడా ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే కుటుంబాన్ని కూడా తను మొత్తం కోల్పోయినటువంటి పరిస్థితి. కొడుకు ఒక దిక్కయిండు, బిడ్డ ఒక దిక్కయింది, అల్లుడు ఒక దిక్కయిండు, ఇంకోవారు ఒక దిక్కయిండు, ఆయన ఒక దిక్కయిండు. ఎవరికి చెప్పలేని పరిస్థితి, ఏం మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రభుత్వం విచ్ఛిన్నమైపోయి వాళ్ళ పార్టీ మొత్తం విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. ఏమాత్రం గట్టిగా మాట్లాడినా ఏంద్రా ఉంటుందా పోతుందా అనేటువంటి స్థాయికి వచ్చింది. అయితే ఇవన్నీ కూడా జరిగినా కానీ ఒక్కటి మాత్రం సరే, పార్టీ స్థిరంగా నిలబడుకోవాలన్నటువంటి అంశం మీద పనిచేసినటువంటి పార్టీ ఉంటే మిగులు రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసినాం. అది ఏ ప్రభుత్వం వచ్చినా దాని ఫలితం మాత్రం ఇప్పుడున్న ప్రభుత్వం, గత ప్రభుత్వం అనుభవించాల్సిందే కదా. 9.5 సంవత్సరాలు ఇష్టానుసారంగా చేసినటువంటి అప్పుల వల్లనే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతాము. దానివల్ల ఎంత మనకు ఉపయోగపడతా ఉంది, రాష్ట్రంలో ఎంతవరకు ఉపయోగపడుతున్నటువంటి అంశాన్ని చూడాల్సిన అవసరం ఉంది. అనేక పథకాలు ఇస్తా ఉన్నాడు. ఆ పథకాలకు సంబంధించిన నిష్పత్తి ఏ స్థాయిలో ఉన్నది, మనం ఎంతవరకు చేయగలుగుతాము, ఆర్థిక వనరులు ఎంతవరకు ఉంటుంది, లోటు బడ్జెట్ ఉంటుందా ఏందని పూర్తి స్థాయి విశ్లేషించకుండా చూస్తే పరిస్థితులు విచిత్రంగా తయారవుతాయి. ఉదాహరణకి వేసుకుందాం, మీరు ఏదేమైనా కానీ ఎన్నికల్లో గెలవాలి లేదా ఇంకోరు ఒక నియోజకవర్గ ఎన్నిక కోసము సంబంధం లేనటువంటి పథకాన్ని తీసుకొని వచ్చి ఒక్కొక్క కుటుంబానికి దళిత బంధు అనేటువంటి 10 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు అన్నవి ఏమైంది, మాయ చేసినాం. నలుగురికి ఇచ్చి మాయ అయిపోయింది. కారణం ఏంది, మళ్ళా ప్రభుత్వం వచ్చి ఇచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే నిధులే లేవు. ఏదైనా కానీ
ప్రతి ఒక్కరికి వనరును సృష్టించేటువంటి ప్రయత్నం చేయాలి, ఆర్థికంగా బలపడేటువంటి ప్రయత్నం చేయాలి. ఉచితాల ముసుగులో అనేక ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే చాలా తప్పు. ఆ ముమ్మాటికి ఆ తప్పు జరిగింది కాబట్టే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక విషయాలు ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే అసలు విషయం ఏంటంటే వీళ్ళు ప్రభుత్వం ఉండి ప్రభుత్వం పోయే వరకు, ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వం మారిపోయే వరకు ఊహించినటువంటి మార్పులు కనబడ్డాయి. ఎక్కడనో వెహికల్స్ కొనుక్కొని దాచిపెట్టడం, అంటే ల్యాండ్ క్రూజర్లు ఎక్కడనో తీసుకుపోయి దాచిపెట్టడం, కరెంటు బిల్లులు పెండింగ్లో పెట్టడం, ఎలక్ట్రిసిటీ బిల్లులు పెండింగ్లో పెట్టడం, విద్యాశాఖలో అవినీతి జరగడం, ఒక్క శాఖ కాదు అనేకమైనటువంటి శాఖలు అవినీతి జరుగుతుంటే ఇదంతా కూడా ప్రభుత్వం 9.5 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది? ఒక మాట ఏముందంటే వాళ్ళకే కాన్ఫిడెంట్, మేమే మళ్ళీ వస్తాం అనేటువంటి కాన్ఫిడెంట్లా మీరు చేసినటువంటి అవినీతి కూడా అండగట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఫోన్ ట్యాపింగ్లా ముద్దాయిగా చేర్చేటువంటి పరిస్థితి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులా ముద్దాయిగా చేర్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ముద్దాయిగా చేర్చేటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చారంటే కారణం ఎవరు విడిచిపెట్టలే కదా. ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు బహిరంగంగా చెప్తా ఉన్నారు. ఆయన ప్రమేయం లేనిది అనేది కాదు కదా. కేటీఆర్ సొంతంగా నిర్ణయం తీసుకొని ఈ కార్ రేస్లో నిధులు దుర్వినియోగం చేస్తాడు. కేసీఆర్ డైరెక్ట్ ఫోన్ ట్యాపింగ్లా ఆయన చెప్తేనే చేసిన అధికారులు కేసీఆర్ గారి పేరే చెప్తా ఉన్నారు. అంటే ఎక్కడ జరిగింది? ఈ 9.5 సంవత్సరాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల కన్నా వారి కుటుంబము లేదా వాళ్ళ ఒక రాజరిక పాలనకు ప్రయత్నం చేసేది తప్ప ఇంకెక్కడ కూడా సాధ్యం కాలే. సరే ఏదేమైనా జరగని మంచి చెడ్డ ఏదో వచ్చినాం. మేము కూడా ఏమనుకున్నామంటే నాయకుల్లో చాలామంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకులందరికీ మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని అంటే అందులో అరాకొర నాకు తెలిసి 30 నుంచి 40-50 మంది మాత్రమే వస్తే 40-50 మంది ద్రోహులే మంత్రుల పదవులు ఎక్కుతారు, ద్రోహులే మళ్ళీ కోట్ల రూపాయలు చంపిస్తాడు. ఎవరైతే కేసీఆర్ ఇష్టానుసారంగా తిడతాడో వాడే మళ్ళీ గద్దెనెక్కి కూర్చొని కేసీఆర్ పక్కన వాళ్ళే మంత్రులు అవుతారు. అంటే ఇదంతా ఏంది? ఈ 9.5 సంవత్సరాలన్నీ కళ్ళతో ప్రజలందరూ చూశారు. చూసి అభివృద్ధి కన్నా వీళ్ళది ఎక్కువ రాజకీయ కాంక్షనే ఉంది, ఆ కుటుంబం కాంక్షనే ఉంది. అమ్మ కూతురు ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓడిపోయిన తర్వాత ఆడ జరిగేటువంటి పరిస్థితులు లేదా స్థానికంగా ఉండేటువంటి ఏదో ఎన్నికల్లో నిలబడి మళ్ళీ ఇచ్చేసేటువంటి ప్రయత్నమే చేయాలి తప్ప కుటుంబమే అనేటువంటి భావన తీసుకొని వచ్చి ఇది కుటుంబ పార్టీగా ముద్ర పడ్డది కాబట్టే ఈ రకమైనటువంటి రిజల్ట్. అట్లా కాకుండా ఒకవేళ విధానపరమైన మార్పులు చేసుకుంటూ వస్తే ప్రయత్నం ఉంటుంది. దానికి తోడు మొదటి వారు గెలిచినప్పటికీ రెండోసారి గెలిచినప్పటికీ పూర్తి భిన్నమైనటువంటి వైఖరి తీసుకొని వచ్చారు. కేంద్రము రాష్ట్రము అంటే అది ఏ కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా భారతీయ జనతా పార్టీ ఉంటుందా లేదా ఇంకో పార్టీ ఉంటుందా కాదు, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే అభివృద్ధికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా పథకాలు కేంద్ర పథకాలు కూడా కేసీఆర్ గారు అమలు చేయలే. కారణం ఏంది? ఆ పథకాలలో కేంద్రం ఇన్వాల్వ్ అయి ఉంటుంది, కేంద్రం కనబడుతుంటుంది. ఆయుష్మాన్ భారత్ని ఇంప్లిమెంట్ చేయమని అడిగినా కానీ ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి పరిస్థితి. అనేక పథకాలు వీళ్ళు ఉంటున్నటువంటి అనేక పథకాలలో ఎక్కడ ఏం చేసినటువంటి పరిస్థితి. డబుల్ బెడ్రూమ్లో అప్పుడు ఇచ్చినాం, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద అప్పుడు నిధులు ఇచ్చినాం, ఇప్పుడు నిధులు ఇచ్చినాం. అనేకమైనటువంటి పథకాలు కేంద్రం ఇచ్చినటువంటి పథకాలని అమలు చేయకుండా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి క్లియర్ కనబడ్డది. ఇక వీళ్ళు 9.5 సంవత్సరాల వీళ్ళ రిజల్ట్ వాళ్ళ ఓటమి. దాంట్లో గొప్పగా ఏం కనబడాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏందనే చూపించారు. ఈ 2.5 సంవత్సరాల పాలన కాంగ్రెస్ మీద ఒక హోప్ పెట్టుకున్నారు జనాలు. ఎట్టి పరిస్థితుల్లో అనుకున్నారు ఉద్దేశం. భారతీయ జనతా పార్టీ మేము కూడా చాలా బలంగా అంటే మొదటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటే తెలంగాణ ఉద్యమం 2004 నుంచి మీరు చూడండి, 4 నుంచి 9, 9 నుంచి 14 తర్వాత 23 ప్రతిసారి కూడా మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బలపడతా ఉన్నాం. 3.4% నుంచి మేము 27, 28, 29 ఎంపీ ఎలక్షన్ల టైంలో అయితే 33, 32% వరకు వెళ్ళిపోయాం. అంటే బలపడతాం. ఓ 8 మంది ఎంపీలు ఉన్నాము, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము, 3 ఎమ్మెల్సీలు ఉన్నాం అనేక ప్రాంతాల్లో. గతంలో కూడా 4 ఎంపీలు ఉన్నారు. అంటే భారతీయ జనతా పార్టీ చాలా స్థిరంగా తెలంగాణ రాష్ట్రంలో నిలబడి ఉన్నాం. దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయంగా పనిచేస్తే నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ కేసీఆర్ గారు ఏం చేశారు? తన సొంత ప్రయోజనాల కోసం లేదా ఇంకా ఏ ఆలోచన ఏమో కాదు, అనేక సందర్భాలు కేంద్రం కూడా అడిగింది. మీరు డిపిఆర్ లేకపోతే మేము బిల్లు ఇచ్చే పరిస్థితి లేదు, మీరు పూర్తి స్థాయి నివేదికలు ఇవ్వండి, ఖర్చు వివరాలు క్లియర్గా ఇవ్వండి అంటే ఇవ్వనప్పుడు మళ్ళీ తిరుగుబాటు చర్య ఏ స్థాయికి వచ్చింది అంటే నిధులు ఆగిపోయి, ప్రాజెక్టులు ఆగిపోయి, అప్పులు అయిపోయి, ఒకదానికి సంబంధమైనటువంటి అప్పుల మీద అప్పులు తెస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా కేసీఆర్ కుటుంబమే. అది కేసీఆర్ తప్ప ఎవరు లేరు. ఎందుకంటే ఎవరిని నిందించేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం పూర్తి వారి ఆధీనంలో నడుస్తూ ఉంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఓన్లీ కేసీఆర్ గారు చెప్తేనే తప్ప ఇంకోటి లేదు. ఆ రోజుల్లో చాలామంది మంత్రులు కూడా అన్నారు, ఏ ఫైల్ కలవాలన్నా కదలదు, ఖాళీ ముఖ్యమంత్రి లేదా కేటీఆర్ లేదా కేసీఆర్, మళ్ళీ ఉంటే కవిత లేదా హరీష్ రావు లేదా లాస్ట్కు సంబంధం లేనటువంటి సంతోష్ రావు చెప్తేనైనా పని అయింది. కానీ ఒక మంత్రులు
హోంమంత్రి స్థాయి మంత్రులు చెప్పినా కానీ ఒక కానిస్టేబుల్ కనీస ట్రాన్స్ఫర్ కూడా అప్పుడు హోమ్ మినిస్టర్ చేతిలో లేదు. కానిస్టేబుల్ చిన్న అంశం, హోంగార్డు ఖమ్మం నుంచి హోంగార్డు రంగారెడ్డి జిల్లా రావాలి. హోంశాఖ మంత్రి మన మహమూద్ అలీ గారు, నేను పోయి అనుకున్న సంగతి అన్న అంటే బడసాబ్ బలుతో కరెక్ట్ హోంగార్డ్ ఉద్యమకారుని పార్టీలో సీనియర్ కార్యకర్తని అంటే అట్లున్న పరిస్థితి. అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా కేసీఆర్ కుటుంబం తప్ప ఇంకెవ్వరు ఇది చేసేటువంటి పరిస్థితులు. ఆ ప్రత్యక్షంగా ప్రజలు అన్నీ గమనించిన తర్వాత కాంగ్రెస్కి పట్టం కట్టిరు. పూర్తిగా కాంగ్రెస్ కూడా అనేకమైనటువంటి ఆ వాగ్దానాలు, అనేకమైనటువంటి ఆరోపణలు కేసీఆర్ కుటుంబం మీద 1,00,000 కోట్లు కక్కిస్తున్నాడు. ₹1 కక్కేలేదు. మళ్ళీ ఎప్పుడు కక్కిస్తాడో చూస్తాం. 2 ఏళ్ళు అయితే అయిపోయింది. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన మళ్ళీ దోస్తానైందా? మళ్ళీ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ఇది చేస్తున్నారు? కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అనుకున్నాం, కాలే. కేసీఆర్ కూడా ఇదవుతాడు అనేటువంటి పరిస్థితులు ప్రధాన మీడియా ఛానల్ కూడా దాని మీద చర్చించినాయి, కానీ జరగలే. కేసీఆర్కి ఏం కాలే, కేటీఆర్కి ఏం కాలే, హరీష్ రావు ఏం లేదు, ఏం లేకుండా పోయింది. అరే ఆనందం కాదే, ఉన్న వాస్తవాలు చెప్తా ఉన్నా. మేము చెప్పినా నేను చెప్పలేదు. మొత్తం చెప్తానే, నేను మొత్తం మళ్ళీ నీ టర్న్కి వచ్చినప్పుడు మాట్లాడు. నేను ఏమంటున్నా, మేం కాదు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలంగా బండగుద్దినట్టు ప్రజలందరికీ చెప్పారు, వీళ్ళ అవినీతి మొత్తం బయటకు అండగడతా, వీళ్ళు 1,00,000 కోట్లు తినడానికి దక్కిస్తా, ఎవరిని వదలా అని అన్నాడు. అందరు కూడా అనుకుంటారు కదా, నిజంగా కూడా జరిగింది అవినీతి మీద ఎండగడతారనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 2 సంవత్సరాల మాటలే తప్ప ఇంకేం లేదు. ఇంకేదంటే ఒక 2 అడుగులు ముందేసి కేంద్రం అరే మీరు ఇక్కడ కేసు కూడా కట్టరే, కనీసం కేసు కూడా చేయకుండా విచారణ చేసి పంపాలి. నువ్వు కేసు అన్న చేయి, ఇక్కడ నువ్వు కేసు కూడా చేయవు, అవసరం ఉందంటే కేంద్రం. నేను ఏమంటున్నా అంటే ఖచ్చితంగా అనేక సందర్భాలు చెప్పినటువంటి ప్రభుత్వం దగ్గర లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఒకసారి ఇంత పెద్ద ఫైల్ పట్టుకుని నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నాడు. మళ్ళీ ఆ ఫైల్ మాయమైందా? మళ్ళీ లేకుంటే ఆ ఫైల్ పెట్టడానికి జాగలేదా? ఉన్నట్లే కేంద్రం ఇవ్వమంటే ఇచ్చింది, అంటే ఏమి ఇచ్చిందో మాకు తెలియదు. కానీ చెప్పనా, రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ గా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు వాళ్ళ అవినీతి చిట్టా అంతా నా దగ్గర ఉందన్నాడు. వాళ్ళ చిట్టా బుక్ యాడ్ ఉందో మా దగ్గరికి ఏది రాలేదు, మొత్తం మీ పుట్టలో ఉంది. సరే అది జరగలేదు. తర్వాత అవినీతి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులు ఏం చేయలేకపోయాడు. ఇక అభివృద్ధి విషయం అంటారా, పూర్తి స్థాయి అమలు అయ్యే పరిస్థితులు లేవు. ఎందుకు లేవు అని అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి తగ్గ నిధులు ఇక్కడ లేవు. ప్రతి నెల 8,000 కోట్లు డెఫిసిట్లు ఉన్న రాష్ట్రం. నెల రాగానే వడ్డీలు కట్టాలి, అవి కట్టాలి, ఇవి కట్టాలి, ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ పూర్తి స్థాయి అమలు చేయనటువంటి పరిస్థితి అయినా కానీ ఇంకా కూడా తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, తప్పుడు ఉపన్యాసాలు చేస్తూ ఉన్నారు. గెలవడానికి అనేకమైనటువంటి ఇంకా ఏదో మాట్లాడుతున్నారు. 6 గ్యారెంటీలు పూర్తి స్థాయి అమలు కాలే. ఏదో 420 అంటారు, మన 420 ఎన్ని అవి తెలియదు. అవిడైతే ముచ్చట కూడా ఎక్కడ లేదు. కానీ వీళ్ళు ఒక మాట మాట్లాడు, ప్రజల పాలన అన్నారు. కోట్లాది లక్షలాది మంది అప్లికేషన్లు పెట్టారు, ఎక్కడ పోయినాయో తెలియదు. అవి అప్లికేషన్లను ఉన్నాయా, కనీసం డస్ట్బిన్లకు పోయినాయా, వీళ్ళ పేపర్గా కిందికి పోయినాయా, ఎక్కడ పోయినా తెలియదు. కానీ ఏమి లేదు. ఈరోజు సామాన్యుడు రేషన్ కార్డు తీసుకోవాలన్నా డబ్బులు ఏంది, రేషన్ కార్డు వస్తలేదు. ఏది కావాలన్నా ప్రభుత్వ పథకం ఏదైనా కావాలంటే ఎక్కడో చేయి మా ప్రభుత్వంలో వచ్చిన నా పరిస్థితి లేదు. తప్పకుండా చెప్తా. అదే వీళ్ళు మాట్లాడుకుంటప్పుడు ఒకటి చాలా సంతోషంగా అన్న చెప్పాడు, సన్న బియ్యం అన్నాడు. ఆ సన్న బియ్యంలో కూడా మా మాట ఉంది, కానీ ఎప్పుడు చెప్పరే. సన్న బియ్యంలో 4 కిలోలు మేమే ఇస్తాం, 2 కిలోలు నువ్వు ఇస్తే 4 కిలోలు. అరే నువ్వు ఫోటో పెడతావా, పేరు రాస్తావా, నీ మేము ఏమంటాం 4 కిలోలు ఇస్తాం. ఎప్పుడు చెప్పరు. కేంద్రం పథకాలల్లా అమ్మ ఒక్క నిమిషం మీరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే స్కీములు మాత్రం మీ ఇంట్లోకి వెళ్ళిస్తున్నారా? వాటికి కూడా ట్యాక్స్ కదా మీరు ఇస్తున్నారు, కేంద్రం మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ కేంద్రానికి మనం ట్యాక్స్ ఎంత ఇస్తున్నాం, వాళ్ళు మనకి ఎంత ఇస్తున్నారు. రాలేదా? ఒక్కరన్నా పార్లమెంట్ లో క్వశ్చన్ లేతారా అన్న? తెలంగాణ నుంచి 16 మంది ఎంపీలు ఉన్నారు. ఇది వరకు మనం 16 మంది ఎంపీలు, 13 మంది, 15 మంది ఎంపీలు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు క్వశ్చన్లను వేసేది, ప్రైవేట్ మెంబర్ బిల్లులను వేసేది, కానీ తెలంగాణకు రావాల్సిన సంపదను తీసుకొచ్చేది. కానీ ఇప్పుడు ఈ 16 మంది పార్లమెంట్ సెషన్లలో ఒక్కలన్నా క్వశ్చన్లు వేసి ఒక్కలన్నా తెలంగాణకి ఇది కావాలని అడిగిరా? ఎవరన్నా బీసీలకు 42% రిజర్వేషన్ అన్నారు. మొన్నటిదాకా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటయ్యాయి. మరి ఆ పార్లమెంట్ సమావేశాలలో మీ కాంగ్రెస్ వాళ్ళు అడిగిరా, లేకపోతే మీ బీజేపీ వాళ్ళు అడిగిరా? రాజ్యసభ సభ్యుడు వడ్డీరాజు
చెప్తా సరే, సరే. కోచ్ భావని వచ్చిందమ్మా గారు. అన్ని చెప్తా, వరంగల్లో చెప్తా. కడియం కావ్య గారు మళ్ళీ పార్లమెంట్ లో శ్రవణ్ గారు మాట్లాడితే కోచ్ వచ్చింది శ్రవణ్ గారు అమ్మా, మాట్లాడిన నేను తర్వాత చెప్తా చెప్తా. అరే ఆమె ఆరోపణ చేసింది మేడం, ఆమె చేసింది చెప్పాలి కదా. శ్రవణ్ గారు మాట్లాడిన ఆమె అన్నదానికే ఎక్కించినాము, ఆమె చటాకే చెప్తుంది, మేము ఎక్కించినాము. చాలా టైం అవన్నీ చెప్తా మీకు. శ్రవణ్ గారు బుచ్చడిచ్చిన చెప్తావన్నీ. శ్రవణ్ కుమార్ రూపాయి కట్టినాం 20 మొత్తం ఒక్క ఇచ్చింది నిమిషం, చెప్తామమ్మా. భావని మీరు గారు, ఊహించండి ఇచ్చిన, మీ అంచనా కూడా రానంత ఇచ్చినాం మేము. ప్రేమ్ గారు ఒక్క నిమిషం ఆ. స్టేట్స్ కి మీ అంచనా కూడా రారు, మీరు అంచనా కూడా లేనప్పుడు ఇచ్చినాము, ఒక్క నిమిషం. మీరున్నప్పుడు ఇచ్చాము, ప్రేమ్ గారు, మీరున్నప్పుడు కూడా భావని ఇచ్చినాం గారు. మేము. ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడదామండి ప్లీజ్ దయచేసి. సో శ్రవణ్ కుమార్ గారు Yes. సరే, ఎవరైనా కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేమే బాగా చేసాము, అంతకుముందు ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదనే చెప్తారు. ఇప్పుడు జరుగుతున్న